హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు. అదేనండి, నూతన సంవత్సర తెలుగు సంవత్సరాది శుభాకాంక్షలు. ఇంతకుముందు మన ఛానల్లో మనం న్యూ ఇయర్ జరుపుకునేటప్పుడు న్యూ ఇయర్ అయిన వెంటనే ఫస్ట్ మొట్టమొదటిగా నేను పెట్టిన వీడియో సాయిబాబా వీడియో, దాన్ని ఎంతగానో ఆదరించారు. సో ఈరోజు కూడా ఈ ఉగాది వీడియోని అంతలానే ఆదరిస్తారని అనుకుంటున్నాను. సో ఈరోజు మనం ఉగాది అసలు ఎందుకు జరుపుకుంటాము, ఉగాది కథ ఏంటి అనేది ఈరోజు మనం ఈ వీడియోలో చూద్దాం. అయితే వీడియోలోకి వెళ్ళే ముందు ఎప్పటిలాగే నాదొక చిన్న రిక్వెస్ట్ అండి, నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. తెలుగువారు చంద్రమానాన్ని అనుసరించి కొత్త సంవత్సర ప్రారంభాన్ని చైత్ర శుద్ధ పాడ్యమి రోజున ఉగాది పండుగగా జరుపుకుంటారు. ఉగాది రోజున బ్రహ్మదేవుడి సృష్టిని ప్రారంభించాడని మన పూర్వీకుల నమ్మకం. మన గ్రంథాలలో వివరించిన దాని ప్రకారం మనకు ఒక సంవత్సరం గడిస్తే అది బ్రహ్మదేవుడికి ఒక రోజట. అలాగే ప్రతి ఉగాదితో బ్రహ్మదేవుడికి ఒక రోజు ప్రారంభమవుతుంది. ఉగాదికి అసలు రూపం యుగ మరియు ఆది అని. ఈ విషయం గురించి పురాణాలలో ఉన్న ఉగాది కథ గురించి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సోమకాసురుడు అనే రాక్షసుడు హాయగ్రీవుడు అని కూడా పిలుస్తారు ఇతన్నే. ఇతడు బ్రహ్మదేవుని దగ్గర నుండి వేదాలను దొంగలించి ఒక పెట్టెలో భద్రపరిచి సముద్ర గర్భంలో దాచేస్తాడు. బ్రహ్మదేవుడు సృష్టి రచన చేయకూడదనే ఉద్దేశంతో వేదాలను సోమకాసురుడనే రాక్షసుడు అపహరించాడనే విషయం విష్ణుమూర్తికి తెలిసిపోతుంది. ఆ వేదాలను రక్షించడం కోసం శ్రీ మహావిష్ణువు మత్స్యావతారం ధరించి సముద్ర గర్భంలోకి ప్రవేశిస్తాడు. వేదాలను అపహరించి లోకాలను చీకట్లలో ఉండేలా చేయాలనే సోమకాసురుడిపై స్వామి విరుచుకుపడి సంహరిస్తాడు. సముద్ర గర్భంలో ఆయన దాచిన వేదాలను తీసుకొచ్చి బ్రహ్మదేవుడికి అప్పగిస్తాడు. చైత్రశుద్ధ పాడ్యమి రోజున బ్రహ్మదేవుడు సృష్టిని ప్రారంభించాడు కనుక అది యుగానికి మొదలు కావడంతో ఆ రోజును ఉగాదిగా జరుపుకుంటాం. ప్రతి ఉగాదికి ఒక పేరు ఉంటుంది. ఈ ఉగాది పేరు ఈ సంవత్సరం ఈ 2025లో వచ్చే ఈ ఉగాది పేరు విశ్వావసునామ సంవత్సరం. మనకు 60 ఉగాది పేర్లు ఉన్నాయి. అదేనండి తెలుగు సంవత్సర పేర్లు. అవి ప్రతి 60 సంవత్సరాలకు ఒకసారి మరలా వస్తాయి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సూర్యుడి తర్వాత కీలకమైన గ్రహాలు శని మరియు గురుడు. ఈ 2 గ్రహాలు ఉన్న చోట నుండి బయలుదేరి మరలా అదే ప్రదేశానికి తిరిగి రావడానికి 60 సంవత్సరాలు పడుతుంది. అందువల్ల ప్రతి 60 సంవత్సరాలకి ఒకే ఉగాది పేరు మరలా వస్తుంది. ఉగాది రోజున షడ్రుచులు అనగా 6 రుచులతో కూడిన ఉగాది పచ్చడి తినడం ద్వారా జీవితంలో సుఖదుఖాలు, ప్రేమానురాగాలు మరియు జయ అపజయాలు అన్నింటినీ సమానంగా స్వీకరించాలి అనే అంతరార్థం ఉంది. ఉగాది పచ్చడిలో ఉండే ఒక్కొక్క పదార్థం ఒక్కొక్క రకమైన భావానికి సంకేతంగా చెబుతారు. ఇందులో తీపి కోసం కలిపే బెల్లం ఆనందానికి ప్రతీక అయితే, ఉప్పు జీవితంలో ఉత్సాహానికి, రుచికి ప్రతీక. అదేవిధంగా చేదుగా ఉండే వేప పువ్వు బాధను కలిగించే అనుభవాలకు ప్రతీక అయితే, పుల్లని చింతపండు నేర్పుగా వ్యవహరించాల్సిన పరిస్థితులకు సంకేతం. కొత్త సవాళ్లకు వగరుగా ఉండే మామిడి ముక్కలను సహనం కూల్పోయేలా చేసే పరిస్థితులకు కారాన్ని ప్రతీకగా చెబుతారు. అలాగే ఉగాది రోజున పంచాంగ శ్రవణం వినడం సాంప్రదాయం. కొత్త ఏడాది ప్రారంభం కనుక భవిష్యత్తు ఎలా ఉంటుంది, గ్రహగమనాలు ఆధారంగా వర్షాల పరిస్థితి ఏంటి మొదలగు విషయాలు పంచాంగ శ్రవణంలో తెలియచేస్తారు. తెలుగు సంవత్సరాది ఉగాది నుండి వసంత ఋతువు ప్రారంభమై ప్రకృతిలో మార్పు కనబడుతుంది. ఇది ఉగాది గురించి మనకి తెలిసిన చిన్న క్లుప్తమైన వీడియో. అయితే అసలు ఈ ఉగాదికి, ఈ మత్స్యావతారానికి గల కథ ఏంటో ఈరోజు మనం తెలుసుకుందాం. శ్రీహరి యోగ నిద్ర నుండి వటపత్రసాయి ఉండగా, ప్రళయంలో సమస్త లోకాలు అంధకారంలో మయంలో ఉండగా, తన శ్రీహరి యోగ నిద్రలో ఉన్న సమయంలో తన చేతిలో నుండి శంఖం నుంచి ఒక రాక్షసుడు జన్మించాడు. పుట్టగానే వానికి క్షుద్బాధ పెరిగింది. ఆ బాధ భరించలేక అతడు ఊరిమ్మని అరవసాగాడు. అట్లు అరిచి తిరిగి బ్రహ్మదేవుణ్ణి సమీపించి బ్రహ్మదేవుణ్ణి మింగాలని చూశాడు. అతడు కలవరపడసాగాడు. ఇంతలో తను తొడపైనున్న వేదజాలం చూసి రాక్షసుడు అది ఏదో తినబడే వస్తువుగా తలుచుకున్నాడు. బ్రహ్మదేవుడు లేవబాగా వెంటనే వేదజాలము నీటిలో పడిపోయింది. దానిని రాక్షసుడు తనతో తీసుకుని పోయి సముద్రమున అడుగున ఉండిపోయాడు.
వేదములు జారి రాక్షసుని చేతిలో పడగానే కంగారు పడి బ్రహ్మ శ్రీమన్నారాయణ్ణి సమీపించి స్తోత్రములు గావించి ఇట్లు చెప్పెను. నారాయణ, నీ శంఖము వలన జన్మించిన రాక్షసుడు నా వేదములు హరించుకుపోయాడు. నాకు వేదములు లేని కారణంగా సృష్టికి హేతువు లేకున్నది. నాకు చేదోడు వాదాడుగానున్న వేద ప్రపంచము వాడు కొనిపోగా నేను దుర్బలునయ్యాను. నాకు నీవు వాని వద్ద నుండి ఆ వేద సంచయములను మరలా తీసుకువచ్చి ఇవ్వవలసింది అని ప్రార్థించాడు. గడగడా వణుకుతూ వచ్చిన బ్రహ్మదేవుని చూసి నారాయణుడు జాలిపడి, విధాత, విచారం ఎందుకు పడుతున్నావు? నేను పోయి ఆ రాక్షసును వధించి నీకు వేదములను తెచ్చి ఇస్తాను, శాంతంగా ఉండు అని చెప్పి పంపించాడు. తరువాత శ్రీహరి మహామేన రూపము ధరించి గదాయుధము చక్రాయుధము ధరించి 4 భుజములు కలిగి ప్రళయ సముద్రము నీదుచూ ముందుకు పోయాడు. అలా అతడు దినదినమున శరీరమును పెంచుచూ 7 రోజులకు పూర్ణ బలయుక్తముడై చాలా పెద్ద చాపవలే మారి శరీరం దాల్చెను. మహామేనముగా నుండి సముద్రము కలవడపడునో అట్లు దూషించు సాగిపోవచ్చు ఉన్న మేనస్వరూపమును చూసి శంకాసురుడు చూసెను. తనకిన్నాళ్ళ నుండి ఆహారము కడుపు నిండా లేకుండాటయో ఎదురుగా మహాభోజనమును కనువుగా చూసి సంతోషించెను. వెంటనే మహామేనముగా ఉన్న శ్రీహరి మీదకు వచ్చి చూసి, నీవెవడవు? నాకు మేలైన యోగి ఆహారము దొరికినది అనగా విని సర్వేశ్వరుడు నవ్వి, నీవు జన్మిస్తూనే నా శంఖము వేదములను స్వాహా చేసినావు. శంఖమును వేదములను నెత్తువా బ్రతుకుదువు, లేకపోతే నిన్ను సంహరించి వాటిని తీసుకుని పోతాను అని ప్రతిదినించినట్లు పలికెను. అది విని వాడు, నువ్వెవడువు? నీ చేతిలోనివి ఏ వస్తువులు? ఆ వస్తువులు నాకు చాలా కాలం నుండి తిండి కడుపు నిండా లేకుండా బాధపడుచున్నాను. నిన్ను భుజించి నా ఆకలి తీర్చుకుంటాను చూడు అని ఆ చక్రధారి మీదకు పడబోయాడు. మూర్ఖులకు చేయు హితోపదేశము వలన ప్రయోజనం ఉండదని హరి ఆలోచించి తన వజ్రాయుధంతో శిరస్సును ఖండించాడు. తరువాత వాని ఉదరగతమునందు శంఖమును గ్రహించి తాను ధరించెను. శంఖముతో పాటు వేద సంచయమును కూడా యువతలకు తీసి బ్రహ్మదేవునికి ఇచ్చాడు. తర్వాత ఆ వేదములతో సృష్టిని గౌరవించు అని ఆజ్ఞాపించాడు. ఇదివరక నీటి బుడగ వలన సృష్టించబడిన భూమిని బ్రహ్మదేవుడు సృష్టి బలంతో జీవరాశులు తిరుగుచూ ఉండెను. శ్రీహరి తన తపస్సు నుండి చంద్రుణ్ణి కల్పించెను. ముఖము నుండి అగ్నిని పుట్టించెను. శరీరం నుండి వాయువుల్ని లేవదీసెను. హృదయ కుహరం నుండి మేఘజాలమును పలికెను. ఈ విధంగా బ్రహ్మ సృష్టి మొత్తం ప్రారంభమైనది. బ్రహ్మయుక్తమైన కన్యలను సృజించి వివాహము గావించి తర్వాత ఒక అండమును పుట్టి అందుండి స్వయంభువ మనువును జన్మింపచేసెను. ఈ విధంగా బ్రహ్మ ఆ రోజు నుంచి చైత్రమాస శుద్ధ పాడ్యమి నుంచి సృష్టిని ప్రారంభించాడు. కాబట్టి ఆ రోజే మనం ఉగాదిగా జరుపుకుంటాము. ఈ ఉగాది జరుపుకోవడానికి ఇది ముఖ్యమైన కథగా చెప్పుకుంటూ వస్తారు. సో ఇదండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మరోసారి మన సబ్స్క్రైబర్స్ అందరికీ, అలాగే ఈరోజు కొత్తగా వీడియో చూడడానికి మన ఛానల్ని చూడడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నూతన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరో మంచి వీడియోతో మీ ముందుంటాను.